టెక్కల్లో నడి రోడ్డు పైన స్వర్ణకారుల భూమి స్వాతంత్ర్యం అనంతరం నుంచి అంటే 70 సంవత్సరాల నుంచి అది స్వర్ణకారులకు ఇచ్చినటువంటి భూమి. ఆ భూమి పైన స్వర్ణకారులు బ్రతకాలని నిర్ణయించింది ప్రభుత్వం. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా దగ్గరికి చాలా సంవత్సరాలుగా ఈ సమస్య అపరిష్కృతంగా ఉంటే నేను అప్పటి జేసీ సుమిత్ గారితో మాట్లాడి సర్వే చేయించి ఆయన రిపోర్ట్స్ మేరకు ఫెన్సింగ్ వేయించి 22A పెట్టించాం. ఆయన డిక్లేర్ చేశాడు ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్, అమ్మకాలు కొనుగోలు చల్లవని. గుడ్. తర్వాత రెవెన్యూ శాఖ మంత్రిగా పదవి చేపట్టాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ధర్మాన ప్రసాద్. సడన్గా ఓ రోజు ఏం చేశాడంటే ఈ స్వర్ణకారుల భూమిని 22A నుంచి తీసేసినాడు. ఎందుకు తీసాడంటే ఈ స్వర్ణకారుల భూమి ఈరోజు టెక్కల్లో 70 కోట్ల విలువైంది. ఈ భూ కబ్జా చేశాడు. కొంతమంది పేర్లు బినామీ పేర్లు వాడుకుంటూ వాళ్ళ పేరుతో ఈయన కబ్జా చేశాడు. ఈ కబ్జా చేసిన భూమిని ఇప్పుడు అమ్మేయటానికి 22A నుంచి తీసినటువంటి ఆ భూమిని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అమలు చేయలేదు అన్నది బాధ. అంతేకాదు ఈయన లేఅవుట్ కూడా రాగోల్లో వేశాడు. ఆ లేఅవుట్ దగ్గర కొంత ప్రభుత్వ భూమి ఆక్రమించాడు. ఆక్రమించిన భూమి కూడా 22Aలో ఉంది. అది కూడా 22A నుంచి తీసేయడానికి ప్రయత్నాలు చేశాడు. అది కూడా అమలు జరగట్లేదు. అంటే వైజాగ్లో ఉండే 70 ఎకరాలు ఇది మనకు తెలిసినవి, తెలియనివి చాలా ఉన్నాయి. అవి కూడా తీస్తున్నాను. ఆ రిపోర్ట్స్ కూడా వస్తాయి త్వరలో. అవి కూడా ఎవిడెన్సెస్తో సహా పెడతాను. అలాగే రాగోల్లో ఆక్రమించినటువంటి భూమి, టెక్కల్లో భూమి. ఈ టెక్కల్లో ఉన్నటువంటి ఈ భూమి పైన ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఏమన్నాడంటే ఈ భూమిపై ఏదైతే ఇప్పుడు ఈ భూమి పైట కాంపౌండ్ వాల్స్ కట్టేసి ఆక్రమించారో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత తాజ్మహల్ కట్టినా కొట్టి పడేసి ప్రభుత్వ ఆఫీసులు కడతానని అచ్చెన్నాయుడు మాట ఇచ్చాడు. 18 నెలల నుంచి మించి అవుతుంది. ఇప్పుడు అచ్చెన్నాయుడు ఆ సబ్జెక్ట్ మాట్లాడట్లా. ఎందుకు మాట్లాడట్లేదో తెలుసా? కేడీ బ్రదర్స్ రిలేషన్. ఈ రిలేషన్ వల్ల ఇప్పుడు అచ్చెన్నాయుడు మాట్లాడాడు. అంటే వీళ్ళిద్దరూ కలిపి కబ్జా చేసేయడానికి చూస్తున్నారు. 70 కోట్లు నేను చెప్పిన పాత లెక్క, ఇప్పుడైతే 100 కోట్లు ఉంటుంది ఆస్తి. ఇంత ఆస్తిని కబ్జా చేయటానికి 22Aలో పెట్టేయటం వల్ల ప్రజలు గగ్గోలు పెడుతున్నారంట. ప్రజలు కాదు, ప్రసాద్ గగ్గోలు పెడుతున్నాడు. ఓకే, మరి 22A నుంచి తీసేయటం వల్ల మరి స్వర్ణకారులు గగ్గోలు పెడుతున్నారు కదా, వాళ్ళ ఆర్తనాదాలు నీకు వినిపించట్లేదా? నీ కబ్జావే నీకు కావాలా? ఈరోజు అమాంతంగా లేచిపోయి ఆవురావురు అంటున్నాడు న్యాయం, ధర్మం, రెవెన్యూ శాఖ అని. చుక్కల భూముల గురించి మాట్లాడుతున్నాడు, లంక భూముల గురించి మాట్లాడుతున్నాడు, అలాగే 22A గురించి మాట్లాడుతున్నాడు. ఈ బాధంతో ఏంటంటే ప్రజల గురించి కాదు, తన గురించి. ధర్మాన ప్రసాద్, ప్రజల అమాయకులు అనుకుంటున్నావా? ఇవన్నీ తెలియదు అనుకుంటున్నావా? ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉంటుండగా టెక్కల్లో ఆ 100 కోట్ల భూమిని నువ్వు కబ్జా చేస్తావా? కబ్జా చేస్తే శ్రీనివాస్ చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావు? కబడ్దార్.